ఓం ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే వాగీశాద్యాసుమనసः సర్వార్థానాం ఉపక్రమే ఇన్నత్వా కృతకృత్యాశుస్తన్నమామి గజాననం శారదా శారదాం భోజవదనా వదనాంబుజే सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ఇంతవరకును మీకు కొన్ని రకాలైనటువంటి ధాతువులు చెప్పాం. సంస్కృతంలో ధాతువులు 10 గణాలుగా, గణం అంటే సమూహం, 10 సమూహాలుగా ఉన్నాయి. వీటిల్లో ఆ ధాతు స్వరూపాన్ని బట్టి, అంటే వర్తమాన కాలంలో ఉండేటువంటి ప్రయోగాన్ని బట్టి 10 గణాలుగా విభాగం చేశారన్నమాట. ధాతువుకి ఈ కాలార్థక ప్రత్యయము అంటాం. అంటే వర్తమాన కాలంలో, భూతకాలంలో వచ్చేటువంటి ప్రత్యయాలు. వర్తమాన కాలంలో మనకి ప్రసిద్ధంగా తీ తహ అంతి సీత థామి వహామహ వస్తూ ఉంటాయి. ఈ కాలార్థక ప్రత్యయాలకి ధాతువుకి మధ్యలో ఒక ప్రత్యయం వస్తుంది. దాన్ని వికరణ ప్రత్యయము అంటారు. వికరణం అంటే మార్పు చెందించేది అని అర్థం. ఆ మార్పును కలగజేసేది అని అర్థం. ధాతువులో మార్పును కలగజేస్తుంది అన్నమాట. కాబట్టి దానికి వికరణ ప్రత్యయం అని పేరు. ఆ భేదాన్ని బట్టి మనకి 10 రకాల సమూహాలు, గణాలు ఏర్పడ్డాయి. దాంట్లో కొంచెం ఒకేలా ఉండేటువంటి గణాలని ముందు మీకు చెబుతున్నాం. దాంట్లో మొదటిది భ్వాదిగణం. భవతి పఠతి లిఖతి ఇత్యాదులను, భవతి పఠతి గచ్చతి ఇత్యాదులు అన్నమాట. అలాగే మళ్ళీ 4వ గణం దివాదులు అంటాం. ఇది కూడా మొన్న మీకు పరిచయం చేశాం. దీవ్యతి, నృత్యతి ఇట్లాంటివి అన్నమాట. ఈ గణాల యొక్క ప్రారంభంలో మీకు సాధారణమైన ధాతువులకి, అంటే వ్వాదిలో ఉండేటువంటి ధాతువులకి వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం చెప్పాం. ఇప్పుడు చెప్పేటువంటి ధాతువులన్నిటికీ కూడా, అంటే 1వ గణము, 4వ గణము, తర్వాత 6వ గణము, తర్వాత 10వ గణము చెబుతాము. వీటికి కూడా మీరు వర్తమాన కాలం ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి భూతకాలాన్ని, అంటే ఇంతకుముందు మొదట్లో చెప్పిన భూతకాలం రూపాలని దృష్టిలో పెట్టుకుని వీటన్నిటికీ కూడా భూతకాలం తయారు చేసుకోవచ్చు. అలా తయారు చేసుకోవాలి. చేసుకుంటే అది మీకు అభ్యాసం అవుతుంది అన్నమాట. భవిష్యత్ కాలం అనేది ధాతువు యొక్క మూల రూపాన్ని బట్టి ఉంటుంది. భవిష్యత్ కాలం చెప్పేటువంటి దాంట్లో ధాతువుకి ఈ కాలార్థక ప్రత్యయానికి మధ్యలో స్య అనేది వస్తుంది. ఇప్పుడు భవిష్యత్ అంటున్నాం కదా, భూధాతువుకి భవిష్యతి, పఠధాతువుకి పఠిష్యతి, ఏదో లిఖధాతువుకి లేఖిష్యతి, ఈ విధంగా వాడుతుంటాం. కొన్నిటికి ఈ స్యా అనే దానికి ముందు ఇకారం రావడం వల్ల ఇష్యా ఉంటుంది. ఇప్పుడు పఠిష్యతి దగ్గర ఇష్యా ఉంది. ఆ ఇకారం రాకపోతే కేవలం స్యా అనే ఉంటుంది. పా ధాతు ఉందనుకోండి, పా అంటే త్రాగుట, పాస్యతి అని ఉంటుంది. మంచిది, మూలధాతు మనకి తెలియాలన్నమాట. కాబట్టి మీకు ఆ వర్తమాన కాల రూపానికి ఎదురుగా మీకు ఆ ధాతువు యొక్క మూల రూపం ఇచ్చాం. ఆ మూల రూపాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ భవిష్యత్ కాలంది తయారు చేసుకోవాలి. ఒకవేళ మీరు రాసినటువంటి దాంట్లో ఏదైనా దోషం వస్తే అది నేను సరిచేస్తాను. కాబట్టి మీరు ఆ ప్రయత్నం ఒకటి చేయండి. తర్వాత మొన్న ధాతువు మీద త్వా అనేటువంటిది ప్రత్యయం కలిసినప్పుడు ఎట్లా ఉంటుందో చూపించాం. ఇప్పుడు రామ,
పాఠశాలాం గచ్చతి, తత్ర పాఠం పఠతి అన్నాం అనుకోండి. అప్పుడు రామః పాఠశాలాం గత్వా పాఠం పఠతి అని చెప్తాం. అంటే ఒక క్రియ కోసం ఒక క్రియ చేయడం అన్నమాట. ఈ రెండు క్రియలు ఒకటే చేస్తారు. ఈ రెండు క్రియలు ఒకే కర్త చేస్తారు. అంటే ఒకే కర్త చేసే అనేక క్రియలు. ఆ అనేక క్రియల్లో ముందు ఏ క్రియ అయితే జరుగుతుందో దానికి త్వా అనే ప్రత్యయం వాడతారు. రామః గృహం ఆగత్య పాఠం పఠిత్వా భోజనం కృత్వా నిద్రాం కరోతి. ఇన్ని పనులు కూడా రాముడు ఒక్కడే చేస్తున్నాడు. ఇంటికి వస్తున్నాడు, పాఠం చదువుతున్నాడు, భోజనం చేస్తున్నాడు, తర్వాత నిద్రపోతున్నాడు. ఇలాగ ఎన్ని క్రియలైనా మనం ఇలా త్వా త్వా అని చెప్పొచ్చు అనమాట. సరే, ఈరోజు మీకు మరొక దాన్ని పరిచయం చేస్తున్నాను, దాన్ని షేర్ చేస్తాను. మహోదయ, ఆ, కొంచెం ఆ విభక్తి ప్రత్యయాలు నాకు అది కొంచెం ఆ మరుత్ అన్న దానికి యాక్చువల్ గా మొదట్లో ప్రథమ విభక్తి ఏకవచనం స్ ఉంది కదా, స్ అంటే కదా, హలంత అది ఎలా శబ్దాలన్నిటికీ వస్తుంది మరుత్ అనేటువంటిది నాకు అర్థం కాలే. వినండి, హలంత శబ్దాలన్నిటికీ ఆ ఆ, ప్రథమ ఏకవచనము సుప్రచయము లోపించేస్తుంది, ఉండదు. అది ఎలా అయితే అలాగే వస్తుంది, అదే అనమాట. అంతే, అంచేత మరుత్తనే ఉంటుంది. ఆహా, అలాగే అలాగే జలముచ్చి అనే శబ్దానికి జలముచ్చి అని ఉంటుంది. ఆ చివరున చకారం కకారంగాను గకారంగాను మారుతూ ఉంటుంది. అది జలముఖ వాచి వాచి అనేది వాచి అనేది అంటే వాచ్ అని కూడా, వాచ్ అనే దాన్ని కూడా ప్రథమ ఏకవచనం సుప్రత్యయం లోపిస్తుంది. ఆ చకారం మళ్ళీ కకారంగా గకారంగా వాక్ వాగ్. అలాగే మరి బహువచనం రెండు ఆ ఆ ప్రథమ విభక్తి బహువచనం ప్లస్ అహా షష్ఠి సప్తమి వాచ్ అహా వాచ విభక్తి ఏకవచనం. అహా అని కదా బహువచనం. ప్రథమ విభక్తి బహువచనం రామ చలో మరుత్ మరుతో మరుత. మరుత దగ్గర అహా కదా ఉంటా. మరుత్ శబ్దం మరుత్, దానికి విభక్తి ప్రత్యయాలు హలంత అదే శబ్దాలు. మరి వినండి, హలంత శబ్దాలకి విభక్తి ప్రత్యయాలు ఎలా ఉంటాయో మీకు చూపించాను మొన్న. కరెక్ట్. అహా అంచేత బహువచనము అహా అని ఉంటుంది. కాబట్టి మరుత్ అహా మరుతః, జలముచ్ అహా జలముచః. అది మరి పంచమి విభక్తి ఏకవచనం, షష్ఠి విభక్తి ఏకవచనం కూడా అలాగే ఉంది కదా. పంచమి విభక్తి కూడా అలా ఉంటుంది. మనం వాక్యంలో ఎక్కడైనా వచ్చినప్పుడు ఆ సందర్భాన్ని బట్టి దాని అర్థం తీసుకోవాలి. అంతే కదా, అదే అదే అడుగుతాను. అది అంతే. అంటే దానిలో డిఫరెన్స్ ఏం లేదు, అక్కడ కూడా మరుతహ అనే వస్తుంది. ప్రథమ బహువచనము, అలాగే ద్వితీయ బహువచనము, పంచమి ఏకవచనము, షష్ఠి ఏకవచనము ఒకలాగే కనబడతాయి. అదే అదే అడుగుతాను, అదే కొంచెం డౌట్ వచ్చింది. అంతే, ఆ సందర్భాన్ని బట్టి మనం అర్థం గ్రహించాలి. థ్యాంక్ యూ సార్, ధన్యవాద. పర్వాలేదు. సరే, ఇప్పుడు ఈసారి కింద వాక్యాలు చూడండి. అధోనిర్దిష్టాని వాక్యాన్ని పశ్యత. బాలః పాఠం పఠిత్వా పాఠశాలాం గచ్చతి. ఇంతకు ముందు మీకు బాలః పాఠం పఠతి పాఠశాలాం గచ్చతి అని చెప్పాం. ఇప్పుడు ఏం చెబుతున్నామంటే ఆ రెండింటినీ కలిపినప్పుడు బాలః పాఠం పఠిత్వా పాఠశాలాం గచ్చతి అని. ఈ త్వా అనేది వాడడం ఇంతకు ముందు పాఠంలో మీకు చెప్పాం. ఇప్పుడు దీనికి ధాతువుకి ముందు ఉపసర్గని చేర్చినట్లయితే దాని యొక్క స్వరూపం మారుతుంది అన్నమాట. బాలః పాఠం ప్రపఠ్య పాఠశాలాం గచ్చతి. పఠిత్వా, పఠనే ధాతువు, పఠిత్వా. ఈ పఠ ధాతుకు ముందు ప్ర అనే ఉపసర్గ చేరిస్తే ప్రపఠ్య అవుతుంది.
అంటే బాలుడు పాఠం చదివి పాఠశాలకు వెళుతున్నాడనే ఇక్కడ కూడా అర్థం. అయితే ఉపసర్గ ఉండడం వల్ల కొంచెం అప్పుడప్పుడు అర్థం మారుతూ ఉంటుంది. బాగా చదివి అని చెప్పొచ్చు అనమాట. అంటే చదివి అనేటువంటి అర్థంలో మార్పే ఉండదు. దానికి పఠిత్వా అన్న చదివి అనే అర్థం, ప్రపఠ్య అన్న చదివి అనే అర్థం. అయితే ఉపసర్గ వల్ల ఈ త్వా బదులుగా యా వస్తూ ఉంటుంది అనమాట. సంస్కృతంలో దీన్ని లియబంతము అంటారు. ఆ లియప్ అనే ప్రత్యయము దాంట్లో యా అనేది మాత్రమే మిగులుతుంది. అంటే పఠిత్వాకి బదులుగా ఉపసర్గ చేర్చినప్పుడు ప్రపఠ్య అని వాడతాం. బాలిక చిత్రం లిఖిత్వ లేదా లేఖిత్వ రెండు అనొచ్చు. మాతుహు దర్శయతి, బాలిక చిత్రం లేఖిత్వ మాతుహు దర్శయతి. బాలిక చిత్రం విలిఖ్య మాతుహు దర్శయతి. లేఖిత్వ విలిఖ్య, వి इति उपसर्गयोजनेन त्वा स्थाने या यकारः भवति. अतः विलिख्य, लेखित्वा विलिख्य, बालिका चित्रं विलिख्य मातुः दर्शयति. బాలిక చిత్రాన్ని గీసి రాసి లేదా తల్లికి చూపిస్తోంది. తర్వాత యువకః జీవికాం ఆప్త్వా ఆనందం అనుభవతి. యువకః జీవికాం ఆప్త్వా ఆనందం అనుభవతి. యువకుడు, జీవిక అంటే ఉద్యోగం. ఇప్పుడు మనం వ్యవహారంలో ఏ ఉద్యోగం అంటున్నామో దాన్ని జీవిక అని అంటారు. ఆ జీవికను పొంది, ఆప్త్వా అంటే పొంది ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఈ ఆప్తవా అనే దానికి ప్రా అనేది చేరిస్తే ప్రాప్య. యువకః జీవికాం ప్రాప్య ఆనందం అనుభవతి. ఆప్తవా అంటే సహజమైన ధాతు, మూల ధాతు ఆప్ అనమాట. దానికి ప్రా అనే ఉపసర్గ చేరిస్తే ప్రాప్ అయిందనమాట. ఈ త్వా స్థానంలో యా వచ్చింది, ప్రాప్య. యువకః జీవికాం ప్రాప్య ఆనందం అనుభవతి. జనాః దేవం నత్వా అనుగ్రహం ప్రాప్నువంతి. జనాః జనులు దేవం నత్వా దేవుని నమస్కరించి అనుగ్రహం ప్రాప్నువంతి అనుగ్రహాన్ని పొందుతున్నారు. జనాః దేవం ప్రణమ్య అనుగ్రహం ప్రాప్నువంతి. ఇక్కడ ప్రణమ్య అనొచ్చు, ప్రణత్య అనొచ్చు, రెండు కూడా ఉపయోగించవచ్చు. జనాః దేవం ప్రణమ్య అనుగ్రహం ప్రాప్నువంతి. నత్వా నమస్కరించి అని అర్థం. ఇక్కడ కూడా ప్రణమ్యాన్ని కూడా నమస్కరించి అని అర్థం. ఈ ప్రా అనే ఉపసర్గ చేర్చడం వల్ల త్వా బదులుగా యా వాడారు అనమాట. జనాః దేవం ప్రణమ్య అనుగ్రహం ప్రాప్నువంతి. బాలకః మాతరం దృష్ట్వా హసతి. బాలకః మాతరం దృష్ట్వా హసతి. బాలుడు తల్లిని చూసి నవ్వుతున్నాడు. బాలకః చిన్నకురాడు. బాలకః మాతరం దృష్ట్వా హసతి. బాలకః మాతరం సందృశ్య హసతి. దృష్ట్వా సందృశ్య, దృశ్య అనే ధాతువు, దృశ్య ధాతువుకి త్వా చేర్చినప్పుడు దృష్ట్వా అవుతుంది. ఆ త్వాకి బదులుగా యా చేరిస్తే సందృశ్య. ఈ సమ్ అనే ఉపసర్గ అనమాట. అది ఉండడం వల్ల త్వా స్థానంలో యా వస్తూ ఉంటుంది. బాలకః మాతరం సందృశ్య హసతి. ఛాత్రః పాఠశాలాం గత్వా పాఠం పఠతి. ఛాత్రః పాఠశాలాం గత్వా పాఠం పఠతి. ఛాత్రः
పాఠశాలాం ఉపగమ్య లేదా ఉపగత్య పాఠం పఠతి. గత్వా దీనికి ఉప అని చేర్చడం వల్ల ఉపగమ్య అవుతుంది లేదా ఉపగత్య అవుతుంది. రెండు ఒకటే, రెండు రకాలుగా కూడా వాడచ్చు. ఛాత్ర పాఠశాలాం ఉపగమ్య పాఠం పఠతి. ఇలాగా ఈ త్వా అనేది ఎప్పుడు వాడతారో ఇంతకుముందు చెప్పా. అనేక క్రియలు ఒకే వ్యక్తి చేస్తూ ఉంటే దానిలో ముందు చేసేటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ త్వా అనేది వాడతారు. ఆ ధాతువుకి కనుక ఉపసర్గని చేర్చినట్లయితే ఆ త్వాకి బదులుగా యా వాడతారు. అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. కానీ గురుగారు ఇక్కడ చిన్న సందేహం. ఇప్పుడు చెప్పండి. ఉపసర్గలు అక్కడ ప్రాప్య అంటే అక్కడ ప్రా ఉపసర్గం పెట్టాలా లేదా ఆ పెట్టాలా, అది మనకి ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు ఆ ధాతువు ముందు ధాతువు ఏమిటి తీసుకుని ఆ ధాతువుకి ముందు ఉపసర్గ మన ఆ అర్థాన్ని ఏ అర్థాన్ని చెప్పదలిస్తే ఆ ఉపసర్గ పెట్టచ్చు. ఇప్పుడు గచ్చతి అన్నాం అనుకోండి, గచ్చతికి ఆ చేరిస్తే ఆగచ్చతి అని అర్థం. ఆగచ్చతి అంటే వస్తున్నాడు అని అర్థం. ఉపసర్గం చేర్చడం వల్ల అర్థం మారుతూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు అర్థం మారకపోవచ్చు. అందుచేత మనం ఏ అర్థాన్ని చెప్పదలిస్తే దాన్ని బట్టి, ఇప్పుడు గత్వా అంటే వెళ్ళి, అధిగత్వ అంటే తెలుసుకొని అని అర్థం. అప్పుడు అధిగత్య అనాలన్నమాట. గత్వా బదులు త్వా బదులు యా వాడాలి. అధిగత్య అంటే తెలుసుకొని అని అర్థం. ఉపగత్య అంటే సమీపించి, ఆగత్య అంటే వచ్చి, అనుగత్య అనుసరించి, ఇట్లాగా ఉపసర్గ వల్ల ధాతువులో అర్థభేదం వస్తూ ఉంటుంది. అంటే వస్తువునంటే ముందర ఉపసర్గాలకు కూడా మనం మీనింగ్స్ తెలుసుకోవాలి. ఆ ఉపసర్గకి ప్రత్యేకించి మీనింగ్ ఉండదు. ఉపసర్గ ప్రత్యేకం ఏ సందర్భంలో ఎట్లా వాడుతున్నారు అనేది మనం అనుభవం మీద తెలుస్తాయి. అనుసరించే అన్నాం అనుకోండి, అంటే ఏంటి, కూడా వెళ్ళడం, ఫాలో అవడం అనే దానికి వాడతారు అని తెలుస్తుంది మనకి. అది గచ్చతి అంటే అనుగచ్చతి, సరతి అంటే అప్సరతి, అలాగనమాట. ఎక్కడంటే వెనకాల ఫాలో అవుతున్నాడు అక్కడ అను అని రావాలి. వాడతారు. తెలుసుకోవడానికి ఇప్పుడు గచ్చతి అంటే వెళ్ళుచున్నాడు, అధిగచ్చతి అంటే తెలుసుకుంటున్నాడు లేదా పొందుచున్నాడు అని అర్థం. అలాగే అవగచ్చతి అంటే కూడా అవగాహన. అవగచ్చతి అంటే తెలుసుకోవడం. ఆగచ్చతి అంటే రావడం. ప్రగచ్చతి అంటే ముందుకు వెళ్ళడం. ఈ విధంగా ఆ ఉపసర్గ వల్ల కొంచెం అర్థభేదం వస్తూ ఉంటుంది. అది కవుల యొక్క ప్రయోగాలను బట్టి మనం క్రమంగా తెలుసుకోగలుగుతాం. కొంచెం కొన్ని తెలుస్తాయి, కొన్ని సాధారణంగా తెలుస్తూ ఉంటాయి ఏ సందర్భంలో ఇది వాడుతూ ఉంటారు అని. ఉపసర్గయోగే ధాతోః కృతస్య త్వా ప్రత్యయస్య స్థానే లియపు ప్రత్యయః భవతి. అంటే మీకు ఈ ప్రత్యయం ఏమిటో కొద్దిగా తెలిస్తే మంచిదని చెప్పాము. అయితే త్వా అనే దాంట్లో త్వా అనేదే మిగులుతుంది, కకారం ఉండదు. అలాగే లియప్పులో యా ఒకటే మిగులుతుంది, లకారము పకారము ఉండవు. యా అని ప్రత్యయం. వాటికి ఉపసర్గ చేర్చినప్పుడు ఈ త్వాకు బదులుగా యా వాడాలన్నమాట. భూత్వా అనుభూయ. భూత్వా అంటే ఉండి అని అర్థం. అనుభూయ అంటే అనుభవించి అని అర్థం. గత్వా ప్రగమ్య. స్థిత్వా ప్రస్థాయ. స్థిత్వా అంటే ఉండడం అనే అర్థం. కదలకుండా ఎక్కడ ఉన్నవాడు అక్కడే ఉంటే స్థిత్వా స్థానం అంటాం. ష్ఠా గతి నివృత్తో ధాతు. ప్రస్థాయ అంటే బయలుదేరి అని అర్థం. జ్ఞాత్వా తెలుసుకొని. విజ్ఞాయ ఇది కూడా తెలుసుకొని అని అర్థం. భుక్త్వా
తిని, ప్రభుజ్య ఇది కూడా తిని అని అర్థం. ఖాదిత్వా, సంఖాద్య, దృష్ట్వా, సందృశ్య, పఠిత్వా, ప్రపఠ్య, కృత్వా, ప్రకృత్య, స్నాత్వా, సంస్నాయ, హత్వా, నిహన్య, తాడయిత్వా, ప్రతాడ్య, ఈ విధంగా అన్నమాట. ఇలాగా త్వా ప్రత్యయము వాడినటువంటి చోట ఆ ధాతువుకి ఉపసర్గన కనుక చేరిస్తే అప్పుడు ఈ యా అనేది త్వాకు బదులుగా యా వాడాలన్నమాట. ఇప్పుడు వీటిని ఉపయోగించి మీరు ఏదైనా ఒక్కొక్క వాక్యం చెప్పండి, యా వాడి చెప్పండి, ఇంకా మళ్ళీ త్వా పని లేదు. కానీ త్వాతో మొన్న చెప్పారు కదా, ఇప్పుడు యా అనే దాన్ని ఉపయోగించి ఏదైనా చిన్న వాక్యం చెప్పగలరా? అంటే బాలక ప్రపంచ పాఠశాలాం గచ్చతి. అంతే అంతే, సమీచీనం. సీత రామేణ సహ అనుగచ్చతి, వనం అనుగచ్చతి. అనుగచ్చ ఈ యా వాడలేదు. కరెక్ట్. అనుగమ్య, సీత రామేణ సహ అనుగమ్య వనం గచ్చతి. అనుగమ్య, ఇంకా తర్వాత మరి అనుగమ్య వాక్యం పూర్తవలేదు. వనం గచ్చతి, వనం గచ్చతి. రామం అనుగమ్య, రాముని అనుసరించి కదా, రామం అనుగమ్య వనం గచ్చతి. ఇంకా ఎవరైనా? సంస్కృతం ప్రపంచ అహం ఆనందం అనుభవామి. సమీచీనం. రామః ప్రకృత్యా గృహకార్యం ప్రకృత్యా క్రీడాంగణం గచ్చతి. సమీచీనం. అహం పాఠశాలాం అనుగమ్య, పాఠశాలాం గమ్య. గమ్య అనొచ్చండి. గమ్య ఉండదు, గత్వా అనే అనాలి. గత్తు, అచ్చా, గత్వాకి అనుగమ్య. అనుగమ్య అంటే అనుసరించాలి కదా. పర్వాలేదు అనండి. అనుగమ్య గురుం గురుం పశ్యతి, పశ్యామి. గురుం పశ్యామి. గురుగారు, అహం పరీక్ష సమ్యక్ విలిఖ్య ఆగతవతి. సమీచీనం. మహోదయ, వ్యాధః పక్షిం సందృశ్య స్థిరః ప్రేషితవాన్. పక్షిం మారితవాన్. మళ్ళీ చెప్పండి. వ్యాధః పక్షిం సందృశ్య బాణంతో చంపాడు అనాలి. బాణేన మారితవాన్. అది వర్తమాన కాలంలో మారయతి, తాడయతి, అట్లా. ఇక్కడ పక్షి శబ్దానికి ఖగం అని వాడండి. ఖగ అకారాంతం. పక్షి శబ్దం వాడాలంటే పక్షిణం అని వాడాలి. పక్షిన్నని అది నకారాంత శబ్దం, అంచేత పక్షిణం మన. వ్యాధః పక్షిణం సందృశ్య బాణేన మారితవాన్. అస్తు. లలితవాణి అంటే ఎవరు? లలిత మహోదయ, నేనే మహోదయ. శుభోదయ మహోదయ. బాలః విద్యాయాం ప్రగమ్య విజయం ప్రాప్నోతి. విద్యాం మహోదయ. బాలః విద్యాయాం కాదు, విద్యాం ప్రగమ్య, విద్యను అనుసరించి కదా. మహోదయ, విద్యను విద్యాం ప్రగమ్య విజయం ప్రాప్నోతి. అటువంటిప్పుడు విద్యను పొంది అధిగత్య అనండి.
విద్యాం అధిగత్య విజయం ప్రాప్తవాన్. మహోదయ. గురూజీ మిగతా అధిగమ్య చెప్పచ్చా మహోదయ? ఈ తవాన్ అనేది నేను చెప్పలేదు, మీరు చెబుతున్నారు, సరే పర్వాలేదు. గురుగారు చెప్పండి. మిస్టేక్ గురించి చెప్పండి. విప్రహ దేవాలయం ఆగత్యత్వ వేదం ప్రపఠ్య. వేదం విప్రహ దేవాలయం ఆగత్యత్వ ఆగత్య అన్నారు కదా, ఆగత్య వేదం ప్రపఠ్య. ప్రపఠ్య అంటే కూడా మళ్ళీ చదివి అనే వరకు వస్తుంది. చదువుతున్నాడని చెప్పేస్తే ప్రపఠతి. రాలేకపోయినా పర్వాలేదు, ప్రఠతి. అంటే ఇదేమిటంటే తెలుగులో మనం అసమాపక క్రియ అంటాం కదా, అంచేత ఇది వాడితే అసమాపక క్రియ అవుతుంది, కానీ వాక్యం పూర్తి అవదు. 2 క్రియలు ఉండాలి. 2 క్రియల్లో ఒకటేనా సమాపక క్రియ వాడాలన్నమాట, లేకపోతే వాక్యం పూర్తవదు. విప్రహ దేవాలయం ఆగత్య అంటే దేవాలయానికి వచ్చి వేదం పఠతి, వేదం చదువుతున్నాడు. గురుగారు, రామః సంస్నాయ దేవం పూజయతి. సమీచీనం, ధన్యవాదాలు. అహం కక్షాయాం ప్రస్థాయ పాఠాం శృణోమి. ప్రస్థాయ అంటే ఏమిటి? అంటే స్థిత్వా బదులుగా ప్రస్థాయ అంటే బయలుదేరి అని అర్థం. స్థిత్వా అనే దానికి పోలండి ప్రస్థాయ అని వాడారు, కానీ ప్రస్థాయ అనే దానికి బయలుదేరి అని అర్థం. ఉపస్థాయ అనండి. ఉపస్థితి అంటే అక్కడ ఉండడం. అవునండి. అంచేత కక్ష్యాయాం ఉపస్థాయ పాఠం శృణోమి. అహం కక్షాయాం ఉపస్థాయ పాఠం శృణోమి. అంటే ఇప్పుడు ఈ ఉపసర్గలకు ఏమిటంటే కొంచెం మనం వ్యవహారంలో ఏ సందర్భంలో ఈ ఉపసర్గ వాడుతున్నారు అనేది కొంచెం గుర్తించాలన్నమాట. అది గురుగారు, నర్తకి సభాంగణే నృత్యం ప్రదర్శ్య ఆగతవతి, అలా కూడా చెప్పచ్చు కదా? సభాంగణే నృత్యం ప్రదర్శ్య ఆగతవతి. సమీచీనం. అది సరే, కొంచెం ముందుకు వెళదాము. ఇంతకు ముందు మీకు హలంత శబ్దం అహం వదామి. అహం సంస్కృతం విజ్ఞాయ ఆనందం అనుభవామి. సమీచీనం, ధన్యవాదాలు. ఇతః పూర్వం హలంత శబ్దానాం పరిచయः కృతः. తత్ర విభక్తి ప్రత్యయాः ఉక్తాः. నామ ప్రథమా విభక్తౌ స్ ప్రత్యయः లుప్యతి. ఔ అహ అం ఔ అహ ఆ భ్యాంభిః ఏ భ్యాం భ్యః అహ భ్యాం భ్యః అహ భ్యాం భ్యః అహ ఓహ్ ఆం ఈ ఓహ్ సు అని ప్రత్యయాలు చెప్పాం. ఆ ప్రత్యయాలకి ఈ మరుత్తు, జలముచ్చు, భిషజ్జు, వాచ్చు ఈ శబ్దాలు యోజన చేసి మీరు చాలామంది దాంట్లో రాశారు. అయితే ఈ హలంత శబ్దాలలో మరొక రకం కూడా ఉన్నాయి. వాటిల్లో కొన్నిటిని ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తున్నాను. మనస్సు అని సకారాంత శబ్దం ఉంది. దీనికి మనః, మనసి, మనాంసి ప్రథమ. మనః, మనసి, మనాంసి. ద్వితీయ కూడా అంతే, మనః, మనసి, మనాంసి. మనః,
మనసి మనాంసి. ఇప్పుడు నపుంసకలింగ శబ్దాల్లో ప్రథమ ద్వితీయ విభక్తులు ఒక్కలాగే ఉంటాయి. అంటే ఇది నపుంసకలింగ శబ్దము సకారం చివర ఉన్నదన్నమాట. మనః మనసి మనాంసి, మనః మనసి మనాంసి. తృతీయలో అక్కడ మీకు విభక్తి ప్రత్యయాలు ఇంతకుముందు చెప్పిన దాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ ప్రత్యయం మనస్సు ఆ మనసా, మనస్సు భ్యాం ఇక్కడ ఓకారంగా మారుతుంది. మనోభ్యాం మనోభి. ఇంతకుముందు మరుత్తు శబ్దం దగ్గర మరుత మరుద్దుభ్యాం మరుద్దుభి అనే ఉంది. ఉండండి తీసుకొస్తాం. అసలు అప్పుడే అయిపోయింది. 45 రోజులు వద్దండి. ఇక వినండి అయిపోయింది. మీరేవో మాటలు వినపడుతున్నారా? మీరు మ్యూట్ చేసుకోండి. జలముచ్చు ఉందనుకోండి, జలముచ జలముగ్భ్యాం జలముగ్భి అని ఉంది. భిషక్ భిషజా భిషగ్భ్యాం భిషగ్భి అని ఉంది. కానీ ఇక్కడ మనస్సు దగ్గర మనోభ్యాం మనోభి అని అవుతుంది. ఈ సకారాంతాల దగ్గర ఇట్లా మారుతుంటుంది అనమాట. రెండు రకాలు ఈ ప్రత్యయాల్లో ఈ భ్యాం భి భ్యాం భ్యః భ్యాం భ్యః అనే ప్రత్యయాలు ఉన్నప్పుడు ఇట్లా ఓకారంగా మారుతుంది. మనోభ్యాం మనోభి అని. అజాది ప్రత్యయాలు ఉన్నప్పుడు మార్పే ఉండదు. ఒకసారి నేను చెప్తాను, వినండి. మనసా మనోభ్యాం మనోభి తృతీయ, మనసే మనోభ్యాం మనోభ్యః చతుర్థి, మనసః మనోభ్యాం మనోభ్యః పంచమి, మనసః మనసోః మనసాం. ఇక్కడన్నీ అజాది ప్రత్యయాలే. అహ ఓహ ఆం. మనస్సు అహ మనసః, మనస్సు ఓహ మనసోహ, మనస్సు ఆం మనసాం. షష్ఠి మనసి మనసోహ మనస్సు, మనస్సు ఈ. సప్తమి మనసి, మనస్సు ఓహ మనసోహ, మనస్సు సు మనస్సు. గ్రహించారా? ఈ భ్యామాది ప్రత్యయాల్లో మనస్సులో ఉన్నటువంటి అస్సు అనుకోండి, మనస్సులో చివరి అస్సు ఉంది కదా, ఆ అస్సు ఓగా మారుతోంది అనమాట. అది గ్రహించాలి. మిగతా అజాది ప్రత్యయాల్లో ఏ మార్పు లేదు. ఎవరైనా ఈ మనస్సు అనే శబ్దాన్ని చెప్పండి. నమస్కారం మహోదయ. మనః మనసి మనాంసి. ఎవరు ముందు ఒకరు చెప్పండి. మనః మనసి మనాంసి. ద్వితీయ మనః మనసి మనాంసి. తృతీయ మనసా మనోభ్యాం మనోభిః. చతుర్థి మనసే మనోభ్యాం మనోభ్యః. పంచమి మనసః మనోభ్యాం మనోభ్యః. షష్ఠి మనసః మనసోః మనసాం. సప్తమి మనసి మనసోః మనసః. మనస్సు 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 సు మనస్సు మనసు మనస్సు. ధన్యవాదాలు. మనస్సులో చివరి సకారం, అవతల ప్రత్యయంలో సు, కాబట్టి రెండు సకారాలు అన్నమాట. మనస్సు అంటే అక్కడ 2 రూపాయలు వస్తాయి గురువు గారు? 2 రూపాయలు కాదు, ఒకటే. మనస్సు అని సకారం ద్విత్వం లేకుండా ఉండదు. తెలుగు మనస్సు కాదు, మనస్సు అని ఉండాలి సకార ద్విత్వం. అదే విధంగా వచస్ అనే శబ్దాన్ని చెప్పండి. వచస్ వచస్ వచసి వచాంసి. మహోదయ వచః వచసి వచాంసి.
వచః వచసి వచాంసి వచసా వచోభ్యాం కదా వచసా వచోభ్యాం వచ వచ వచద్భిః వచోభిః 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 వచసా వచోభ్యాం వచోభిః వచ వచసే వచోభ్యాం వచభ్యః వచోభ్యః వచోభ్య అంటే ఇక్కడ అన్ని చోచోనే వస్తుంది వచోభ్యః. అంటే ఇక్కడ అస్సు మనస్సులో అస్సు ఓగా మారింది, అలాగే వచస్సులో అస్సు ఓగా మారింది. ఓకే, సో మనసః సారీ వచసః వచోభ్యాం వచోభ్యః వచ వచసః వచసోః వచో గురుగారు వచోసామ వచస్సు ఓహో వచసోహో వచసోః వచసోః వచస్సు ఆం వచసాం 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 వచః వచ వచసః వచో సప్తమి ఏకవచనం వచస్సు ఈ వచసి షష్ఠి వచసః కదా, అంతే షష్ఠి వచసః వచసః వచోః వచసాం వచసాం మళ్ళీ సప్తమి వచసి వచసి సప్తమి వచస్ షష్ఠి మళ్ళీ చెప్పండి, షష్ఠి మళ్ళీ చెప్పండి. షష్ఠి వచసః వచోః వచస్సు వచసోః కరెక్ట్ వచసః వచసోః వచసాం సప్తమి వచసి వచసి వచసోః వచస్సు వచస్సు. అహం వదామి గురువు గారు. లలితవాణి గారా? మహోదయ. చెప్పండి. ఏం శబ్దం చెప్పమంటారు మహోదయ? అదే చెప్పండి, వచస్ శబ్దమే చెప్పండి. మహోదయ. వచః వచసి వచాంసి వచః వచసి వచాంసి వచసా వచోభ్యాం వచోభిః వచసః వచసే వచోభ్యాం మహోదయ వచసః వచసే వచోభ్యాం వచోభ్యః వచసః వచోభ్యాం వచోభ్యః వచసః వచసోః వచసాం వచసి వచోభ్యాం వచస్సు. వచసి సప్తమి వచసి వచసి వచసోః వచస్సు. చెప్పండి. ఎవరు? అనురాధ అండి. వచః వచసి వచాంసి వచః వచసి వచాంసి వచసా వచేభ్యాం వచోభిః వచోభ్యాం వచోభ్యాం వచోభిః వచసే వచోభ్యాం వచేభ్యః వచసః వచేభ్యాం వచేభ్యః ఓకారం ఏకారం వచోభ్యాం వచోభ్యః వచసః వచసః వచసాం వచసో వచసో వచసాం వచసి వచసోః వచసోః వచసాం వచసి వచసోః వచస్సు వచస్తు. సరే, తర్వాత శబ్దం చెప్తాను చూడండి. అలాగే జగత్ అనేటువంటి శబ్దం, ఇది ఇంతకు ముందు మరుత్తు శబ్దంలాగా కొంతమంది రాశారు, కానీ అప్పుడు మీకు సూచన చేశాను, కానీ ఆ ప్రకారం అంటే ఏకవచన ద్వివచనాలు తేడా ఉంటాయి, మిగతా అంతా మరుత్తు శబ్దంలాగే ఉంటుంది. ఆ ఏకవచన ద్వివచనాలని ప్రత్యేకం తెలుసుకోవాలి. జగత్ అనే శబ్దానికి జగత్ జగతి జగంతి, జగత్ జగతి జగంతి అన. మళ్ళీ తృతీయ దగ్గర నుండి జగతా జగద్భ్యాం జగద్భిః, ఇంకా మరుత్ శబ్దంలాగే ఒక ప్రథమా విభక్తి ద్వితీయ విభక్తులే
దీంట్లో మరుత్ శబ్దం కంటే తేడాగా ఉంటాయి. జగత్, జగతి, జగంతి, జగత్, జగతి, జగంతి. ఇక తృతీయ దగ్గర నుండే మరుత్ శబ్దంలా చెప్పచ్చు. జగతా, జగద్భ్యాం, జగద్భి, జగతే, జగద్భ్యాం, జగద్భ్యః, జగతః, జగద్భ్యాం, జగద్భ్యః, జగతః, జగతోః, జగతాం, జగతి, జగతోః, జగత్సు అన్నమాట. అదేవిధంగా హలంత స్త్రీలింగ శబ్దం, మొన్న ఈ వాచ్ అనే శబ్దం కూడా రాశారు, అందరూ కూడా కరెక్ట్గానే రాశారు. అదే స్త్రీలింగ శబ్దం కదా అని ఇక్కడ ఒకసారి మీకు పరిచయం చేస్తున్నాను. వాక్, వాచౌ, వాచః. వాచ్ అని చకారాంత శబ్దం అనమాట. వాక్, వాచౌ, వాచః, వాచం, వాచౌ, వాచః. ఇదంతా జలముఖ్ శబ్దం లాగే, తేడా ఏమి లేదు. వాచ్ అక్కడ కూడా జలముచ్ అనే దానికి జలముక్కు, జలముచౌ, జలముచః అని ఉంది. ఇక్కడ వాక్, వాచౌ, వాచః అని. అదైతే పుంలింగ శబ్దము, ఇది స్త్రీలింగ శబ్దం, అంతే తేడా. శబ్ద స్వరూపంలో ఆ మార్పులు, ప్రత్యయం దగ్గర మార్పులు అక్కడ ఇక్కడ ఒకలాగే ఉంటాయి. వాక్, వాచౌ, వాచః, వాచం, వాచౌ, వాచః. ఇది జలముఖ్ శబ్దం లాగే మిగతా అంతా. అంటే వాచా, వాగ్భ్యాం, వాగ్భిః ఆ విధంగా చెప్పారనమాట. తర్వాత స్రజ్ అనే శబ్దం, ఇది కూడా స్త్రీలింగ శబ్దం, జకారాంతం. ఇంతకుముందు మనకి భిషజ్ అనే శబ్దం చెప్పుకున్నాం, అది కూడా జకారాంతం. ఆ భిషజ్ శబ్దం లాగే ఈ స్రజ్ శబ్దం కూడా ఉంటుంది. స్రజ్ అంటే దండ అని అర్థం. పూలదండ వేస్తారు కదా, దానికి దండకి స్రజ్ అని పేరు. స్రక్, స్రజౌ, స్రజః, స్రజం, స్రజౌ, స్రజః. స్త్రీలింగ శబ్దం. ఇక్కడ చిన్న ఉండండి ఒక్కసారి. స్రజం, స్రజౌ, స్రజః. తర్వాత నుంచి అంతా అంటే ప్రారంభంలో అయినా భిషజ్ శబ్దం ఎలా మారుతోందో ఇది కూడా అంతే. భిషక్, భిషజౌ, భిషజః, భిషజం, భిషజౌ, భిషజః, భిషజ, భిషగ్భ్యాం, భిషగ్భిః. అదేవిధంగా ఇక్కడ కూడా స్రక్, స్రజౌ, స్రజః, స్రజం, స్రజౌ, స్రజః, స్రజ, స్రగ్భ్యాం, స్రగ్భిః. ఈ రెండు ఇక్కడ కేవలము స్త్రీలింగ శబ్దములు అని తెలియపరచడం కోసం ఇక్కడ ఇచ్చాము. ఆ వాచ్ అనే శబ్దమేమో జలముచ్చు శబ్దం లాగా చెప్పచ్చు, అలాగే స్రజ్ శబ్దము భిషజ్ శబ్దం లాగా చెప్పచ్చు. తర్వాత ఈరోజు మరొక గణంలోని క్రియాపదాలు పరిచయం చేస్తున్నాం. ఇంతకుముందు మీకు వాదులు భవతి, పఠతి, గచ్చతి, పిబతి, పశ్యతి ఆ ధాతువులు పరిచయం చేశాం. దాంట్లో లిఖతి కూడా పరిచయం చేశాం. అయితే వస్తుత లిఖతి అనేది వాదుల్లోది కాదు, కానీ రూపం సమానంగా కనపడుతుంది అని అక్కడ ఇవ్వడం జరిగింది. ప్రసిద్ధం రాయటం అనే క్రియ ప్రసిద్ధంగా వాడతాం కాబట్టి అక్కడ చెప్పడం జరిగింది. తర్వాత రెండవ గణం మీకు చెప్పినటువంటి దాంట్లో రెండవది దివాదులు. ఆ దివాదులు ఈ దశగడి వరుసలో నాలుగవ గణం. దీవ్యతి, నృత్యతి అని అక్కడ చెప్పాం కొన్ని. ఇప్పుడు ఆరవ గణం అంటే దశగణి లెక్కలో 1, 4 చెప్పాం, ఇది 6 అన్నమాట. తుదాదులు అని అంటారు వీటిని. వీటిల్లో ఈ సమూహంలో మొదటి ధాతువు తుద్ అనమాట. తుదతి, తుదతః, తుదంతి, తుద వ్యధనే అనే ధాతు. వ్యధనం అంటే బాధ పెట్టడం. తుదతి, తుదతః, తుదంతి. అలాగే నుదతి, నుదతః, నుదంతి, నుద ప్రేరణే అనే ధాతు. ధాతువులో నుద అణ అణ ఉంది కానీ అది ప్రయోగంలో అణ ఉండదు, నకారం, మామూలు నకారమే, అంటే దంత్యం. ధాతు పాఠంలో నుద అని మూర్ధన్యం అంటారు, అణ అంటూ ఉంటాం. దానికి దంత్యనకారమే ప్రయోగంలో ఉంటుంది. నుదతి, నుదత, నుదంతి అంటే ప్రేరేపించడం.
అలాగే పృచ్ఛతి, పృచ్ఛత, పృచ్ఛంతి, ప్రచ్ఛజ్ఞేప్సాయాం అనే ధాతు. జ్ఞేప్స అంటే తెలుసుకోవాలనే కోరిక. అడగడం అనేది ఎప్పుడు జరుగుతుంది? మనం ఏదైనా తెలుసుకోవాలన్నప్పుడే అడుగుతాం. అది అంచేత పృచ్ఛతి, పృచ్ఛత, పృచ్ఛంతి. సృజ విసర్గే సృష్టి, సృజతి, సృజత, సృజంతి. అలాగే ముచ్చులు మోక్షణే విడిచుట అని అర్థం. ముంచతి, ముంచత, ముంచంతి. అదిలే విధులు లాభే పొందుట అని అర్థం. విందతి, విందత, విందంతి. లిప ఉపదేహే. ఉపదేహం అంటే మనము ఒంటికి రాసుకునేటువంటి ఇవి పెర్ఫ్యూమ్స్ కానీ మరొకటి కానీ గంధం కానీ అటువంటి దానికి ఉపదేహము. పైన పూత అని అంటాం తెలుగులో. లింపతి, లింపత, లింపంతి. లేపనం అంట. లేపనం అని ఈ లిప్పు ధాతువు నుంచే లేపనం అనే మాట వచ్చేది. పైన ఒంటికి పౌడర్ రాసుకుంటే కూడా అందులోకే వస్తుంది కదా, పౌడరు అవన్నీ కూడా అందులోకే వస్తాయి. అవన్నీ కూడా లేపనాల కిందే వస్తాయి. శిచక్షరణే సించతి, సించత, సించంతి. అంటే ఇక్కడ జాలువారడము లేదా చల్లటము, జార్చడము లేదా చల్లటము, కారటము అనే అర్థంలో వాడతారు. శిచ ధాతువు మొదట షా సాగా మారిపోతుంది. ధాతువులో ధాతుపాఠంలో మొదట షా ఉంటే ఆ షా సాగా మారుతుంది అనమాట. అంటే సించతి, సించత, సించంతి అంటే చల్లుతున్నాడు అని అర్థం. అలాగే ఇషధాతువు ఇచ్చతి, ఇచ్చత, ఇచ్చంతి. ఇది బాగా ప్రసిద్ధంగా మనం వాడేటువంటిది. కోరుతున్నాడు అని అర్థం. తర్వాత ఇది కూడా లిఖ అక్షర విన్యాసే వ్రాయటం. లిఖతి, లిఖత, లిఖంతి. తర్వాత స్పృశ సంస్పర్శనే తాకుట అని అర్థం. స్పృశతి, స్పృశత, స్పృశంతి. కృతి ఛేదనే కత్తిరించడం. కృంతతి, కృంతత, కృంతంతి. ఈ మనం తెలుగులో కత్తిరి అంటాం కదా, వస్తుత కర్తరి అనమాట. కృత్తు ధాతువు అది. కృత్తు ధాతువు కర్తరి అవుతుంది, అంటే కత్తిరించేది అని. ఆ కర్తరి పంచాంగంలో కర్తరి అని రాస్తూ ఉంటారు. ఆ కర్తరి అనేదే వ్యవహారంలో కత్తిరి అయిందనమాట. సంస్కృతంలో కర్తరి అనమాట. ఈ ధాతువును ఉపయోగించి ఇక్కడ కొన్ని ఉదాహరణ వాక్యాలు ఇచ్చాను. దీని ప్రకారంగా మీరు కూడా కొన్ని ఉదాహరణ వాక్యాలు తయారు చేసుకోవచ్చు. రుజా మనుజం తుదతి. రుజ అంటే రోగం. రోగం మనుష్యుణ్ణి బాధ పెడుతుంది. రుజా మనుజం తుదతి. దరిద్రత వృద్ధం తుదతి. దారిద్ర్యం వృద్ధుణ్ణి బాధ పెడుతుంది. శ్రద్ధ పురుషం కర్మణి నొదతి. శ్రద్ధ పురుషుడిని మానవుడిని, పురుషుడు అంటే మానవుడు అని అర్థం. స్త్రీ పురుషుల భేదం కాదు. కర్మయందు ప్రేరేపిస్తుంది, లేదా కర్తవ్య అని కూడా అనుకోవచ్చు. కర్తవ్యే నొదతి, కర్తవ్యంలో ప్రేరేపిస్తుంది అనమాట శ్రద్ధ. రామస్య గుణా భక్తము స్తుతయే నుదంతి. రాముని యొక్క గుణములు భక్తుణ్ణి స్తుతించుటకు ప్రేరేపిస్తాయి. అంటే ఎవరైనా గుణాలని బట్టి వాళ్ళని మనం ప్రశంసిస్తాం. అంచేత రామస్య గుణా భక్తము స్తుతయే నుదంతి. రాముని యొక్క గుణాలు భక్తుణ్ణి స్తుతించటం కొరకు ప్రేరేపిస్తున్నాయి అన్నమాట. చేత నుదతి అంటే ప్రేరేపించుట అని అర్థం. పథిక మానవకం మార్గం పృచ్ఛతి. పాటసారి కుర్రవాణ్ణి, మానవక అంటే చిన్న కుర్రాడు, కుర్రవాణ్ణి మార్గం పృచ్ఛతి, మార్గం అడుగుతున్నాడు. బ్రహ్మా జీవాను సృజతి. బ్రహ్మ జీవులను సృష్టిస్తున్నాడు. మేఘా జలం ముంచంతి. మేఘములు నీళ్లు వదులుతున్నాయి. ముచులు మోక్షణే విడిచుట అని అర్థం. విద్యయా వినయం విందతి. విద్య చేత వినయమును పొందుతున్నాడు. ధర్మేణ సుఖం విందతి. ధర్మముచే సుఖమును పొందుతున్నాడు. వనపాలక పాదపాన్ జలేన సించతి.
వనపాలకుడు తోటమాలి మొక్కలను నీళ్లతో తడుపుతున్నాడు. సించతి నీళ్లతో తడపడము లేదా చల్లడము, తడపడం అని తెలుగులో వాడతాం. రాత్రి అంధకారం జగతి లింపతి ఇవ అస్తి. రాత్రి చీకటిని ఈ జగత్తునందు పూస్తున్నట్టుగా ఉంది. లింపతి లేపనం, ఈ చీకటిని జగత్తుకంతా పూత పూస్తున్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. ఉద్యానే వనపాలక లతానాం పత్రాన్ని కృంతతి. ఉద్యానవనంలో ఆ తోటమాలి ఏం చేస్తున్నాడు? ఆ లతల యొక్క ఆకుల్ని కట్ చేస్తున్నాడు అన్నమాట. కృంతతి, కత్తిరిస్తున్నాడు. జనాహ పుణ్యఫలం ఇచ్చంతి. జనులు పుణ్యము యొక్క ఫలాన్ని కోరుకుంటారు. పుణ్యం నయిచ్చంతి, పుణ్యాన్ని కోరుకోరు. అంటే పుణ్యం చేయడానికి ఇష్టం ఉండదు, కానీ పుణ్యఫలమైనటువంటి ధనమో సుఖమో కావాలని కోరుకుంటూ ఉంటారు అన్నమాట. జనాహ పుణ్యఫలం ఇచ్చంతి పుణ్యం నేచ్చంతి. వాయు జనాను స్పృశతి. వాయువు జనులను తాకుతోంది అని, తాకడం స్పృశతి. ఆంజనేయ భ్రాంత్యా సూర్యం స్పృశతి. ఆంజనేయుడి కథలో ఆ సూర్యుడిని మణి అనుకుని పట్టుకుందాం అనుకున్నాడు అని చెప్తారు కదా. ఆంజనేయ భ్రాంత్యా సూర్యం స్పృశతి. ఆంజనేయుడు భ్రమతోటి సూర్యుడిని తాకుతున్నాడు అన్నట్టు. కవి కావ్యం లిఖతి. కవి కావ్యాన్ని లిఖిస్తున్నాడు. పిత పొరపాటు ఉంది, ఇక్కడ పాత అని పడింది చూడండి. పిత పుత్రాయ లేఖం లిఖతి. తండ్రి పుత్రునికి లేఖను లిఖతి వ్రాయిచున్నాడు. ఇలాగా ఉదాహరణకి కొన్ని వాక్యాలు ఇక్కడ ఇచ్చాం. ఇట్లాగే మీరు కూడా ఈ ధాతువుల్ని ఉపయోగించి మీరు వాక్యాలు రాయండి. అలాగే ఇంతకు ముందు చెప్పినట్టుగా భూతకాలం కూడా ప్రయత్నం చేయండి. భవిష్యత్ కాలం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఆ ధాతువులను చూసి, ధాతువు యొక్క మూలం పైన ఏ ధాతువు చెప్పినా ఆ ధాతువు యొక్క మూలం ఇస్తున్నాం కదా, ఆ ధాతు మూలాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ కాలం తయారు చేయాలనుకోండి, అది కొంచెం శ్రమగా ఉంటుంది. కాబట్టి ముందు ఏం చేస్తారంటే వీటన్నిటికీ వర్తమాన కాలంలో ఇవి ఉపయోగిస్తూ వాక్యాలు రాయండి. అలాగే భూతకాలంలో కూడా వ్రాయడానికి ప్రయత్నించండి. వర్తమాన కాలం మీకు ఊరికే ప్రథమ పురుష ఒకటే ఇక్కడ చూపించాం. మిగతా పురుషులు కూడా మొట్టమొదట్లో మీకు చెప్పిన కొన్ని ధాతువులు ఉన్నాయి. దాని ప్రకారంగా ఈ మిగతా పురుషులు కూడా వస్తాయి. అక్కడ ప్రత్యయాలే మార్పు. కేవలం ఇప్పుడు తి తహ అంతి, మధ్యమ పురుషులైతే సి థహ థ, ఉత్తమ పురుషులైతే మీ వహ మహ. ఆమి వీటన్నిటిలో కూడా మీకి ఆమి ఆవహ ఆమహ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యలో వచ్చే ప్రత్యయము ఆ. మొదటి గణంలో ఆ, రెండవ గణంలో యా, ఇప్పుడు చెప్పినటువంటి దాంట్లో ఆ. అందువల్ల ఏమిటంటే ఆమి ఆవహ ఆమహ అని అనుకున్నా సరిపోతుంది అనమాట. కాబట్టి కేవలం ఒకటే ప్రథమ పురుషులోనే వ్రాయటం కాకుండా పశ్చిమ పురుష, ఉత్తమ పురుష వాటిని కూడా ఉపయోగిస్తూ, అలాగే వర్తమానం కాలంలోనూ అలాగే కొన్ని భూతకాలంలోనూ కూడా వాక్యాలు రాయటానికి ప్రయత్నించండి. తర్వాత మొన్న మనం 20 దాకా అంకెలు చెప్పుకున్నాం. ఇవాళ ఇంకొక 20 అంకెలు చెబుతున్నాను. ఏకవింశతి అంటే 21. ఇంతకుముందు వింశతి వరకు చెప్పాం. ఏకవింశతి, ద్వావింశతి, త్రయోవింశతి, చతుర్వింశతి, పంచవింశతి, షడ్వింశతి, సప్తవింశతి, అష్టావింశతి, నవవింశతి, త్రింశత్.
సంస్కృతంలో అంకెల్ని చెప్పేటప్పుడు ఏమిటంటే అంకానాం వామతో గతి అని 21 చెప్పాలనుకోండి, ముందు 1 చెప్పి తర్వాత 20. తెలుగులో 21 అన్నాం అంటే 20 ముందు చెబుతున్నాం, 1 తర్వాత చెబుతున్నాం. కానీ సంస్కృతంలో చెప్పినప్పుడు 1 ముందు చెప్పి 20 చెప్పాలి. అంటే 1లో ఆ స్థానం 1వ స్థానంలో 1 ఉంది, రెండవది పదుల స్థానం అంటాం కదా, పదుల స్థానంలో 2 ఉంది కాబట్టి 20, 1 స్థానంలో 1 ఉంది కాబట్టి 1. అంకి చెప్పేటప్పుడు మనం ముందు 1 చెప్పి తర్వాత 2 చెప్పాలన్నమాట. అంటే 2 యొక్క విలువ 20 కాబట్టి వింశతి. 1 ఉంది కాబట్టి ఆ 1 ముందు చెబితే ఏకవింశతి. మనకి ఆ ఏకాదశి దగ్గర నుండే అదే విధంగా వస్తాయి. దశ తర్వాత ఏకాదశ, ద్వాదశ, త్రయోదశ వాటన్నిటిలోనూ కూడా 1వ స్థానంలో ఉన్నది ముందు చెప్పి తర్వాత వెనకది చెప్పాలన్నమాట. ఏకవింశతి, అలాగే ద్వావింశతి, త్రయోవింశతి, చతుర్వింశతి, పంచవింశతి, షడ్వింశతి, సప్తవింశతి, అష్టావింశతి, నవవింశతి, 30. దీంట్లో ఒక చిన్న గుర్తు ఏమిటంటే మీరు 12 చెప్పినప్పుడు ద్వాదశ అంటున్నాం. ఇప్పుడు 22 చెప్పినప్పుడు ద్వావింశతి, అలాగే 32 చెప్పినప్పుడు ద్వాత్రింశతు అంటారు. అంటే ద్వి అనే శబ్దానికి బదులుగా ఇకారానికి ఆకారం వచ్చి ద్వా అని వాడతారు. 40 దాకా అంటే 12, 22, 32. 42 దగ్గర మళ్ళీ ఈ ఆ ఉండదు. అలాగే త్రిశబ్దానికి 13కి త్రయోదశ, 23కి త్రయోవింశతి, 33కి త్రయస్త్రింశత్. ఈ త్రయస్ అనే శబ్దం అనమాట. 3 స్థానంలో త్రయస్ అనమాట. 13కి త్రయోదశ అంటే సంధి వల్ల త్రయస్ అనేది త్రయోగా మారింది. అలాగే వింశతి దగ్గర 23కి త్రయోవింశతి, 33కి త్రయస్త్రింశత్, 43కి మళ్ళీ ఈ త్రయస్ రాదనమాట. అట్లాగే 8 అంకి దగ్గర అష్టావింశతి అని, 18కి అష్టాదశ, 28కి అష్టావింశతి, 38కి అష్టాత్రింశత్, మళ్ళీ 48కి అష్టచత్వారింశత్తే కానీ అష్టా అని దీర్ఘం ఉండదు. అంటే వీటికి ఇవి తప్పనిసరిగా చేయాలి. చత్వారింశ దగ్గర నుంచి చేసినా చేయకపోయినా పర్వాలేదు అని అక్కడ వైకల్పికంగా చెప్పారు. కాబట్టి ఇక్కడ మాత్రము అంటే ఈ 12, 22, 32 వీటిల్లో ద్విశబ్దములకు ద్వా అని వాడడం. అలాగే 13, 23, 33 ఇక్కడ త్రయస్ అని వాడడం. అలాగే 18, 28, 38 వీటికి అష్టా అని దీర్ఘం వాడడం తప్పనిసరిగా చేయాలన్నమాట. అంటే అష్టదశ అనకూడదు, అష్టాదశ అనే అనాలి. అలాగే అష్టవింశతి అనకూడదు, అష్టావింశతి అనే అనాలి. అలాగే అష్టాత్రింశత్ అనే అనాలి. సరే, ఒకసారి మిగతా అదే 40 దాకా ఒకసారి చూడండి. ఏకవింశతి, ద్వావింశతి, త్రయోవింశతి, చతుర్వింశతి, పంచవింశతి, షడ్వింశతి, సప్తవింశతి, అష్టావింశతి, నవవింశతి, త్రింశత్, ఏకత్రింశత్, ద్వాత్రింశత్, త్రయస్త్రింశత్, చతుస్త్రింశత్, పంచత్రింశత్, షట్త్రింశత్, సప్తత్రింశత్, అష్టాత్రింశత్, నవత్రింశత్, చత్వారింశత్. ఈ విధంగా ఈ అంకెలు కూడా మీరు ఉపయోగించి ఏమైనా వాక్యాలు రాయగలిగితే రాయండి.
ఇంతటితోటి ఇవాళ పాఠాన్ని ముగిద్దాము. ఓం శాంతి శాంతి శాంతి.